ఇక మిగిలింది నా భారతదేశమేరా. ఇక్కడ నీ ఆటలంతా ఈజీగా సాగనివ్వను. ఎవరా నువ్వు? నా స్థావరానికి వచ్చి పెద్ద మనగల్లో పూజలు కొడుతున్నావు. చావాలని సరదాగా ఉందా? చావంటే భయం లేని వాడిని, చావుతో స్నేహం చేసేవాడిని, ఆ చావుని నా మెడలో మణిహారంగా వేసుకున్నవాడిని. మర్యాదగా నా దేశం వదిలి వెళ్ళిపో, లేదంటే ప్రాణాలతో ఉండవు. పిచ్చివాడా, ఈ బాటలో పెట్టుకుంటే రాజకీయ నాయకుల నుంచి రౌడీ నాయకుడి వరకు నాకు సలాం కొట్టి గోపచారా ఆ పిల్లలకు పిల్ల కొంకది. నువ్వు నన్ను ఏం చేస్తావురా? ఎంతో మందిని చూసుంటావు కానీ నన్ను చూడలేదురా. సింహంతో ఆట, ఈ విజయ్తో వేట రెండు ఒకటేరా. నిన్ను నీ స్థావరాన్ని భూస్థాపితం వచ్చిన సీమసింహాన్ని, ఇలాంటి దేశద్రోహుల దుమ్ము తులపడానికి వచ్చిన సమర సింహాన్ని రా. నా లైఫ్ లో మొట్టమొదటి మనగడ నువ్వేరా. నీళ్ళందరూ ఒక్కరుంటే చాలు ఈ చీకటి సామ్రాజ్యానికి మగటోళ్ళని రాజు చేస్తారా? ఏమంటావు? ఇలాంటి అవినీతి పరుల ఆటలు కట్టించడానికే ఈ కథన రంగాల్లో కాలు మోపాడు రా ఈ విజయ్. నీతో రొమ్ము కలిపి గుమ్మిలో పడుకోబెడతానే కానీ చేతులు ఎలా కలుపుతాను రా? నువ్వు చిన్న పిల్లల జీవితాలతో చెలగాటం ఆడితే నేను చెలరేగే సింహాన్ని, నీలాంటి నరహంతకులను వధించడానికి వచ్చినప్పుడు నరసింహాన్ని, అదే వీధి రౌడీలను వెంటాడి వేటాడి నాకు తిరుగు లేదు అని చెప్పడానికి వచ్చినప్పుడు నేను టోటల్ గా నాకు తిరిగే లేదు అని చెప్పడానికి వచ్చిన నేను పంటలో రామరాజుని కాదురా. కృష్ణుడికి నేను కౌతులు కాదు. లక్ష్మీ సొంతం నా గుండెలను చీల్చి నా పేగులు తీసి రుద్రవేణ వాయించడానికి నేను ఎవరు కాదురా. ఆ బ్రహ్మకి అందుకుంటా నా తలరాత్రి నేను మర్చుకున్నా. నీ గ్రేట్ పేదలుండ్రా. ఎవరిని పంపి చట్టాన్ని పట్టిస్తే వెనకట్టులో నిధులు పెట్టించారు. హత్యలు, దోపిడీలు అంతెందుకురా, బంధు పట్లు దొంగిలించడం నా సాధిస్తా. నీలా భయంకరమైన రౌడీలు అని చెప్పుకున్న వాళ్ళని నా కాలి కింద తొక్కిన చరిత్ర రానాది. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టిన ఈ విజయ్కి నువ్వు ఒక లెక్క కాదురా. తిహార్ జైలు నుంచి తప్పించుకువచ్చిన రౌడీలను నడి రోడ్డు మీద అడ్డంగా నరికిన ఈ విజయ్కి నువ్వు ఒక లెక్క. ఈ పేదలతో పండుతున్న అగ్ని కూడా లేకుండా అగ్ని పర్వం జోలికి ఎవరైతే మాడి మచ్చవచ్చిందే అధికారంతో తలపడిస్తున్నా. ఈ పేదల జోలికి వస్తే శతాపదం వచ్చిందేరా. నీ ప్రాణాల మీద నీకెంత నీకుంటుందో ఎదుటి వారి ప్రాణాలు కూడా అలాంటివేరా. మర్యాదగా మరొక్కసారి చెబుతున్నా, ఈ దేశం వదిలి వెళ్ళిపో, లేదంటే ఈ ఇన్స్పెక్టర్ విజయ్ చేతిలో చచ్చిపోతావురా. పంజాబ్, సింధుకు, జరాట, మరాఠ, ద్రావిడ, ఉత్కల, వంగ, ఏముందిరా నీ దేశంలో? అమిత మధ్య మధ్య రథభద్ర మధ్య జరిగింది నీ దేశాన్ని. నేను తలుచుకుంటే ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఈ స్టేట్ల మొత్తాన్ని 4 గంటల్లో మాడి మజాయిపోతారా. ఇలాగే భారతదేశంపై అధికారం చలాయించాలని చూసిన బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లకి వారసుండిరా. పిచ్చివాడా, అమెరికా సీఏ దగ్గర నుంచి సిబిసిఐ వరకు అంతెందుకురా. ఈ ప్రపంచంలో ఉన్న 196 దేశాల్లో ప్రతిరోజు ప్రతి క్షణం నన్ను పట్టుకోవాలని చూస్తుంటే త్వరగడానికి అల్లట పత్రిక కళ్ళే నాకు అనుకుంటున్నావా? వ్యాపారుండి ఆ భగవంతుడైనా ఎదురించిన దమ్మున్న వాడుగా. భయంకరంగా నవ్వితే నేను భయపడతాను.
అనుకుంటున్నావా? నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన నీ మొగుడిని నిన్ను రాచి రంపాలు పెట్టి నీ శవాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన యముడిని రా. అంతవరకు నువ్వు బ్రతికి ఉండాలి కదరా. నా స్థావరంలోకి వచ్చి వెళ్ళడానికి నువ్వు అర్జున పడుకున్నావా? పోరా, రేపు నీకు సూర్యోదయం లేకుండా చేస్తా. రేయ్! ఈ దేశం కోసం నవ్వుతూ తన ప్రాణాలు ఇచ్చిన గాంధీజీని అదే తిరుగుబాటు చేయాల్సి వచ్చినప్పుడు సుభాష్ చంద్రబోస్ నరా నన్ను నువ్వు ఏమీ చేయలేవు. నీలా ఈరోజు చెప్పని అందరిలో వైకట్టుబల పాముల మింగుకుంటూ ఈ స్థాయికి వచ్చేద్దా. నీలాంటి వాళ్ళని వదలను, చంపేస్తా. నీలాంటి వాళ్ళని వదలరా. నువ్వు మర్చిపోయావేమో. నీకు తెలియని విషయం ఒకటి గుర్తు చేస్తాను. నా ప్రాణానికి ప్రాణమైన మా మాస్టర్ని నా కళ్ళ ముందే నువ్వు అతి దారుణంగా చంపావురా. నిన్ను చంపడానికే ఈ విజయ్ ఇంకా బ్రతికుంది. నిన్ను సరైన సమయంలో చంపి నా మాస్టారు ఆత్మకి శాంతి చేకూరుస్తాను రా. మళ్ళీ కలుద్దాం.